Good morning, students. Welcome to Artificial Intelligence class. సో మనం ప్రీవియస్ క్లాసెస్లో పైథాన్కి సంబంధించినటువంటి డేటా స్ట్రక్చర్స్ చూస్తున్నాం. వాటిలో లిస్ట్ అండ్ ట్యూపుల్స్ ఈ రెండింటికి సంబంధించి మనం చూసాం అనమాట. సో బేసిక్గా లిస్ట్కి ట్యూపుల్కి డిఫరెన్స్ ఏంటి? లిస్ట్ ఈజ్ అన్ ఆర్డర్డ్ మ్యూటబుల్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. లిస్ట్ అనేది ఏంటి? ఇట్ ఈస్ అన్ ఆర్డర్డ్ కలెక్షన్ అండ్ దట్ టు ఇట్ ఈస్ మ్యూటబుల్, దట్ కెన్ బి చేంజ్డ్. సో ట్యూపుల్ అంటే ఏంటి? ట్యూపుల్ ఈజ్ అన్ ఆర్డర్డ్ ఇమ్యూటబుల్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ట్యూపుల్ ని వన్స్ మనం డిక్లేర్ చేసిన తర్వాత దాన్ని మనం చేంజ్ చేయడానికి అవకాశం ఉండదు. ఇట్ ఈస్ ఇమ్యూటబుల్. ఇప్పుడు నెక్స్ట్ సెట్ గురించి తెలుసుకుందాం మనం. ఇప్పుడే మనం సెట్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈస్ సెట్? బేసిక్ గా సెట్ అంటే ఏంటి? సెట్ ఈజ్ అన్ ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ యునీక్ ఎలిమెంట్స్ రిటర్న్ యూజింగ్ కర్లీ బ్రేసెస్. సో పైథాన్ లో సెట్ అంటే ఏంటి? ఎ సెట్ ఈజ్ అన్ అన్ఆర్డర్డ్ కలెక్షన్. సో ఇందులో మనకి ఆర్డరింగ్ ఉండదు. నెంబర్ వైజ్ ఇది 0 ఇండెక్స్ దగ్గర ఉంది, ఇది 1 ఇండెక్స్ దగ్గర, ఇది 2 ఇండెక్స్ దగ్గర అన్నది ఉండదు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచర్. ఎందుకంటే ఇక్కడ ఇండెక్సింగ్ ని యూజ్ చేసి మీరు సెట్ ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయలేరు. సో పలానా ఇండెక్స్ దగ్గర పలానా ఐటమ్ ఉంటుందని చెప్పి ఇండెక్స్ ని యూజ్ చేసి మీరు యాక్సెస్ చేయడానికి అవకాశం ఉండదు. బికాస్ ఇట్ ఈస్ అన్ అన్ఆర్డర్డ్ కలెక్షన్. ఎ సెట్ ఈస్ అన్ అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ యునీక్ ఎలిమెంట్స్ రిటర్న్ యూజింగ్ కర్లీ బ్రేసెస్. కర్లీ బ్రేసెస్ ని యూజ్ చేసి మనం యునీక్ ఎలిమెంట్స్ ని రాస్తున్నాం అంట. దే ఆర్ నాట్ రిపీటెడ్ ఎలిమెంట్స్. సో ఇది వరకు మనం ఒక ట్యూపుల్ లో కానీ ఒక లిస్ట్ లో కానీ మనం ఏమైనా తీసుకోవచ్చు? 1 2 3 4, 3 2 1 అని కానీ, 1 2 2 3 4 అని కానీ, ఇలా అక్కడక్కడ ఎలిమెంట్స్ ని మనం రిపీట్ చేయొచ్చు. వాటి వాల్యూస్ ని మనం రిపీట్ చేయొచ్చు. ఇక్కడ పాసిబిలిటీ అవ్వదు. సెట్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రిపీటెడ్ ఎలిమెంట్స్ అని ఉండవు. ఈవెన్ మీరు ప్రింట్ కమాండ్ ఇస్తున్నప్పుడు మీరు ట్రై చేసినా కూడా అది రిపీటెడ్ ఎలిమెంట్స్ ని తీసుకోదన్నమాట. సో ఇట్ ఈస్ అన్ అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్. సో నో రిపీటెడ్ ఎలిమెంట్స్ అండ్ ఇట్ షుడ్ బి అన్ఆర్డర్డ్ కలెక్షన్. ఆర్డర్డ్ కలెక్షన్ అసలు అవ్వకూడదు. నో ఇండెక్సింగ్. ఓకేనా? సో దీన్ని ఎలా డిక్లేర్ చేస్తాం మనం? రిటర్న్ యూజింగ్ కర్లీ బ్రేసెస్. కర్లీ బ్రేసెస్ యూజ్ చేసి డిక్లేర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, nums nums is equal to 1 2 3. దట్స్ ఆల్. సో కర్లీ బ్రేసెస్ ని యూజ్ చేసి మనం ఇక్కడ డిక్లేర్ చేస్తాం అనమాట. ఈ సెట్స్ కు ఉన్నటువంటి కీ ఫీచర్స్ ఏంటి? యునిక్ ఫీచర్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఇట్స్ అన్ఆర్డర్డ్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా. సో ఇండెక్సింగ్ అన్న పాసిబిలిటీ అన్నది ఉండదు. నో డూప్లికేట్ వాల్యూస్. ఎక్కడ డూప్లికేట్ వాల్యూస్ అన్న ఉండవు. ఇట్ ఈస్ మ్యూటబుల్. సో ఒక సెట్ లో మీరు ఎలిమెంట్స్ ని యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, బట్ ఎక్కడా కూడా డూప్లికేట్ చేయలేరు. యూ కెన్ యాడ్ ఎలిమెంట్స్, యూ కెన్ రిమూవ్ ఎలిమెంట్స్, బట్ యూ కెనాట్ డూప్లికేట్ ద ఎలిమెంట్స్. అదనమాట. అండ్ ఫాస్ట్ మెంబర్షిప్ చెకింగ్. మిగతా వాటితో పోల్చుకుంటే ఇక్కడ ఏదైనా ఒక మెంబర్ ఉందా లేదా అన్న చాలా క్విక్ గా చెక్ చేయొచ్చు అనమాట. బికాస్ దేర్ ఆర్ నో రిపీటెడ్ వాల్యూస్. సో ఇది క్విక్ గా మనకి యాక్సెస్ అనేది ఇస్తుంది అనమాట. ఇట్ సపోర్ట్స్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. సో మనకి మ్యాథమెటిక్స్ లో సెట్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో, యూనియన్, ఇంటర్సెక్షన్, అలాంటివి దీని మీద కూడా మనం పర్ఫామ్ చేయొచ్చు అనమాట. ఇట్ సపోర్ట్స్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. సో చూద్దాం, సెట్ క్రియేషన్ చూద్దాం. సో నమ్స్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3. ఓకే, మనం ఇది డిక్లేర్ చేసాం. ప్రింట్ నమ్స్. సో రన్ చేస్తున్నాం చూడండి. సో ప్రింట్ అయింది. 1 2 3 అనేది ప్రింట్ అయింది. సో ఇది ఒక న్యూమరిక్ సెట్. ఇది వచ్చేసి మనకి ఏంటంటే న్యూమరిక్ సెట్. సో ఇప్పుడు ఒకవేళ స్ట్రింగ్ సెట్ మనం డిక్లేర్ చేయాలనుకోండి, ఏదైనా స్ట్రింగ్స్ తో ఒకవేళ మనం డిక్లేర్ చేయాలనుకోండి, యానిమల్స్ ఇస్ ఈక్వల్ టు లయన్, డ్రాగన్, టైగర్, డైనోసార్. సో ఇక్కడ 4 యానిమల్స్ మనం తీసుకున్నాం. తీసుకున్న తర్వాత సో ప్రింట్ దగ్గర ఏమని ఇస్తాం? యానిమల్స్ అని ఇస్తాం.
దీని దగ్గర ఏమి ఇస్తాం? యానిమల్స్. అండ్ అవన్నీ కూడా ఒక సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ లాగా ప్రింట్ అవుతాయి. అవన్నీ ఎలా ప్రింట్ అవుతాయి? ఒక సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ లా ప్రింట్ అవుతాయి. సో లయన్, డైనోసార్, టైగర్ అండ్ డ్రాగన్ ఇవన్నీ ఒక సెట్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఇది ఒక స్ట్రింగ్ సెట్. ఇందాక మనం నమ్స్ అని తీసుకున్నది ఒక న్యూమరిక్ సెట్. ఇక్కడ వచ్చేసి ఇది ఒక స్ట్రింగ్ సెట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేశారంటే, సో బై మిస్టేక్ అవనివ్వండి, విల్లింగ్ అవనివ్వండి, మీరు డూప్లికేట్ వాల్యూస్ ఇచ్చారనుకున్నాం. నమ్స్ ఈజ్ ఈక్వల్ టు అని తీసుకుని కర్లీ బ్రేసెస్ తీసుకుని 1 కామా 2 కామా 3 కామా 2 కామా 3 కామా 2 కామా 1. సో ఇక్కడ మీరు ఏం చేశారు? డూప్లికేట్ వాల్యూస్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ప్రింట్ చేద్దాం. సో చూడండి ఏమైంది, 1 2 3 మాత్రమే ప్రింట్ అయింది. ఆ తర్వాత వచ్చిన ఏ డూప్లికేట్ వాల్యూ కూడా అక్కడ ప్రింట్ అనేది అవ్వలేదు. బికాస్ సెట్ డస్ నాట్ యాక్సెప్ట్ డూప్లికేట్ వాల్యూస్. సో ఇందులో ఏవైతే డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయో వాటన్నిటిని ఆటోమేటిక్ గా రిమూవ్ చేసేస్తాం అన్నమాట. ఇట్ ఆటోమేటికలీ రిమూవ్స్ ఆల్ డూప్లికేట్ వాల్యూస్. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సెట్ అనేది డూప్లికేట్ వాల్యూస్ ని అలౌ చేయదు అనమాట. మీరు ఒక న్యూమరిక్ సెట్ క్రియేట్ చేసుకోవచ్చు, ఒక స్ట్రింగ్ సెట్ క్రియేట్ చేసుకోవచ్చు, కానీ ఏ సెట్ లో అయినా సరే డూప్లికేట్ వాల్యూస్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంది. సో మీరు ఒకవేళ సెట్ ని డిక్లేర్ చేయాలనుకోండి, ఒకవేళ మీరు సెట్ ని డిక్లేర్ చేయాలనుకోండి, సో మీరు లిస్ట్ ని ట్యూపుల్ ని క్రియేట్ చేసినట్టుగా ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు అని తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నారనుకోండి, సో ఇట్ ఈస్ అన్ ఇన్వాలిడ్ ఆర్గ్యుమెంట్. ఇక్కడ మీకు ఏదైతే ఉంటుందో ఇది ఒక డిక్షనరీని క్రియేట్ చేస్తుంది, ఇది ఒక సెట్ ని క్రియేట్ చేయదు అనమాట. సో సెట్ అంటే మనం కర్లీ బ్రేసెస్ యూస్ చేస్తాం కదా సార్ అనుకుంటే, సో మీరు కర్లీ బ్రేసెస్ యూస్ చేసి ఇలా చేస్తే ఏమవుతుందంటే డిక్షనరీ డిక్లేర్ అవుద్ది, సెట్ డిక్లేర్ అవుతుంది. సో అది ఎలా తెలుస్తుంది మనకి డిక్లేర్ అయింది సెట్ లేకపోతే డిక్షనరీ అని? టైప్ చూస్తే తెలుస్తుంది. సో చూద్దాము టైప్. ప్రింట్ టైప్ ఎస్. సో ఏమైంది? క్లాస్ డిక్ట్ అని వచ్చింది. డిక్ట్ అంటే డిక్షనరీ అని. సో మనం సెట్ ని ఎలా డిక్లేర్ చేయాలి మరి? సెట్ ని ఎలా డిక్లేర్ చేయాలి? సో కర్లీ బ్రేసెస్ యూజ్ చేస్తే డిక్లేర్ అవ్వదు, అలాగని చెప్పి ఇలా తీసుకోలేము, ఇది కూడా పాసిబిలిటీ అవ్వదు. ఇప్పుడు ఏం చేయాలి? అందుకని ఎస్ ఈజ్ ఈక్వల్ టు సెట్ అని తీసుకుని ఇలా మనం రౌండ్ బ్రాకెట్స్ తీసుకుంటాం, ఇలా పారెంథెసిస్ అని తీసుకుంటాం. అప్పుడు ఒక సెట్ డిక్లేర్ అయినట్టు, ఎంటీ సెట్. సో మీరు తర్వాత ఎప్పుడో యూజ్ చేసుకోవడానికి ఒక ఎంటీ సెట్ ని మీరు డిక్లేర్ చేద్దాం అని అనుకున్నారు అనుకోండి, ఎంటీ సెట్ ని డిక్లేర్ చేశారు, తర్వాత ఎప్పుడో మీరు చేయొచ్చు అన్న ఉద్దేశంతో. సో మీరు అప్పుడు ఏం చేయాలి? ఎస్ ఈజ్ ఈక్వల్ టు సెట్ అని తీసుకుని రౌండ్ బ్రాకెట్స్ ఇవ్వాలి. రౌండ్ బ్రాకెట్స్ ఇచ్చి ప్రింట్ టైప్ ఎస్. ఓకే, సో ఇప్పుడు ఏం డిక్లేర్ అయింది? సెట్ అన్నది డిక్లేర్ అయింది. ఓకే, సో ఇప్పుడు వీటిని యాక్సెస్ చేయడం ఎలా అన్నది చూద్దాం. సెట్ ని మనం డిక్లేర్ చేసిన తర్వాత అందులో ఎలిమెంట్స్ అన్ని ఉన్నదా? ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అనే అనుకోండి, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ మీరు ఇండెక్సింగ్ యూజ్ చేస్తే గనక, ఏం జరుగుతుందో చూద్దాం. సో ప్రింట్ అని తీసుకుని ఎస్ అని తీసుకుని, సో వాటి ఇండెక్స్ ఇచ్చాను 0 ఇండెక్స్. సో లిస్ట్ లో ట్యూపుల్ లో ఇండెక్సింగ్ ఉంటుంది కాబట్టి పని చేస్తుంది. ఇక్కడ ఏమవుతుంది చూడండి, టైప్ ఎర్రర్ సెట్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ సబ్స్క్రిప్టబుల్. సో అంటే, సో పలానా వాల్యూకి 0th ఇండెక్స్ అని, పలానా వాల్యూకి ఫస్ట్ ఇండెక్స్ అని మనం ఇవ్వడానికి అసలు అవకాశం లేదు. ఓకేనా? సో మరి ఏం చేయాలి సార్ అంటే లూప్స్ ని యూజ్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే లూప్స్ ని మీరు యూజ్ చేయాలన్నమాట. ఫర్ ఐటమ్ ఇన్ ఎస్. సో ఎస్ లో ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో వాటిని మీరు 1 by 1 ప్రింట్ చేయాలనుకున్నప్పుడు ఫర్ ఐటమ్ ఇన్ ఎస్ ప్రింట్ ఐటమ్. ఫర్ ఐటమ్ ఇన్ ఎస్ ప్రింట్ ఐటమ్. సో ఏమైంది? 1 2 and 3 ఇవి ప్రింట్ అయ్యాయి. ఫర్ ఐటమ్ ఇన్ ఎస్ ప్రింట్ ఐటమ్ 1 2 3. ఓకేనమ్మా? సో మీరు ఇక్కడ ఎక్కడా కూడా ఇండెక్స్ ఇవ్వడానికి అవకాశం లేదు, అది గుర్తుపెట్టుకున్నారు. ఇండెక్స్ ఎక్కడ కూడా ఇవ్వడానికి అవకాశం లేదు, బికాస్ ఇట్ ఈస్ అన్ఆర్డర్డ్. సెట్ ఈజ్ అన్ అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్. అందుకని మనం ఇక్కడ ఎక్కడా కూడా ఏం యూజ్ చేయం మనం? సో ఇండెక్సింగ్ అనేది మనం యూజ్ చేయం. నెక్స్ట్
సో ఏదైనా ఎలిమెంట్ ని ఇప్పుడు యాడ్ చేయాలంటే ఎలాగా? ఏదైనా ఒక ఎలిమెంట్ ని మీరు ఇప్పుడు యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1, 2 అనుకోండి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1, ఇప్పుడు దీనికి 3ని యాడ్ చేయాలనుకోండి. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఎస్ డాట్ యాడ్ అని తీసుకోవచ్చు. ఎస్ డాట్ యాడ్ 3. సో ఇక్కడ రౌండ్ బ్రాకెట్స్ యూజ్ చేయండి. ఎస్ డాట్ యాడ్ 3 ప్రింట్ ఎస్. ఓకే. సో ఇప్పుడు 3 అనేది యాడ్ అయింది. సో ఫస్ట్ మనం తీసుకున్నటువంటి సెట్ 1, 2. ఇప్పుడు దీనికి మనం ఏం యాడ్ చేసాం? సో 3 అన్నది యాడ్ చేసాం. దాన్ని యాడ్ చేయడానికి ఏ మెథడ్ యూజ్ చేసాం? ఎస్ డాట్ యాడ్ అన్నది యూజ్ చేసాం అన్నమాట. ఇది సెట్ ఆపరేషన్. సో మీరు లిస్ట్ ఏంటి, లిస్ట్ లో ఉన్న ఆపరేషన్స్ ఏంటి, ట్యూపుల్ ఏంటి, ట్యూపుల్ లో ఉన్న ఆపరేషన్స్ ఏంటి, అలాగే సెట్ ఏంటి, సెట్ లో ఉన్న ఆపరేషన్స్ ఏంటి, ఇవి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఒక సైడ్ రాసి పెట్టేసుకోవాలి. సెట్ అంటే ఏంటి, సెట్ లో ఉన్నటువంటి ఆపరేషన్స్ ఏంటి. ఓకేనా? సో ఎస్ డాట్ యాడ్ అన్నది సెట్ లో ఏదన్నా ఒక వాల్యూని మీరు ఎంటర్ చేయాలనుకున్నాం, మీరు యూజ్ చేసేటటువంటి కీవర్డ్ ఏంటి, యాడ్ అన్నది యూజ్ చేస్తారు. సో ఎస్ అన్నది అక్కడ ఉన్నటువంటి సెట్ కాబట్టి దాని మీద దీన్ని యూజ్ చేస్తున్నారు కాబట్టి ఎస్ డాట్ యాడ్ అన్నది మీరు తీసుకుంటారు అనమాట. ఓకేనా? సో అలాగే ఏదైనా ఒక స్ట్రింగ్ వాల్యూస్ అయినా సరే మీరు ఏదైనా స్ట్రింగ్ వాల్యూ కలపాలనుకోండి. సో ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పైథాన్, ఇవి రెండు ఉన్నాయి. సో ఇప్పుడు ఇందులోకి మీరు ఏం యాడ్ చేద్దాం అనుకుంటున్నారు? ఎంఎల్ అన్నది యాడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు పైథాన్, ఏఐ, ఎంఎల్. ఓకే. సో ఇలా మీరు ఏం చేసినా సరే ఎస్ డాట్ యాడ్ అని తీసుకుంటే కొత్త ఎలిమెంట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. అది మీకు ఒక స్ట్రింగ్ సెట్ కి అయినా సరే, ఒక న్యూమరిక్ సెట్ కి అయినా సరే. ఓకే. సో సెట్ దగ్గర మాక్సిమం ఏంటంటే మీరు ఈ న్యూమరిక్స్ ని అండ్ స్ట్రింగ్ వాల్యూస్ ని కలపడానికి ట్రై చేయొద్దు. దేనికి దానికి సెపరేట్ గానే డిక్లేర్ చేసుకోండి. సో నెక్స్ట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1, సో మీరు ఇప్పుడు మల్టిపుల్ ఎలిమెంట్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి. సో ఒక్కొక్క ఎలిమెంట్ కాదు, చాలా ఎక్కువ ఎలిమెంట్స్ నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు, సారీ, ఎస్ డాట్ అప్డేట్, ఎస్ డాట్ అప్డేట్ అని తీసుకుని, సో ముందు రౌండ్ బ్రాకెట్స్ తీసుకుని, రౌండ్ బ్రాకెట్స్ తీసుకున్న తర్వాత అప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇవ్వాలి. అర్థమవుతుందా? లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ని యాడ్ చేయాలి ఎస్ డాట్ అప్డేట్ అన్నప్పుడు. సో మీరు అక్కడ ఏదైతే తీసుకుంటున్నారో రౌండ్ బ్రాకెట్స్ లోపల డైరెక్ట్ గా మీరు ఎలిమెంట్స్ డిక్లేర్ చేయకూడదు. ఏం చేయాలంటే ఒక లిస్ట్ ని డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేసి ఆ లిస్ట్ లోపల ఎలిమెంట్స్ అన్ని ఇవ్వాలన్నమాట. సో చూడండి. సో నేను లిస్ట్ లోపల 3, 4 అన్నది ఇచ్చాను. ఇచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తున్నాను, ఎస్ డాట్ అప్డేట్ అని చేస్తున్నాను. సో ఎస్ డాట్ అప్డేట్ 3, 4 అంటే ఇప్పుడు 3 and 4 వీళ్ళ సెట్ లోకి యాడ్ అవుతాయి. ఇవి లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్, సింగిల్ ఎలిమెంట్ కాదు. ఓకేనా? సింగిల్ ఎలిమెంట్ కాదు కాబట్టి ఒక లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ కాబట్టి మనం ఇలా చేస్తాం అనమాట. సో ఇప్పుడు చూడండి 1, 2, 3, 4 మొత్తం అన్ని కూడా సో 1 by 1 ఏమి యాడ్ అవుతూ వెళ్ళాయి అనమాట. ఓకే. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, ఒక స్ట్రింగ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ రిలీజియన్స్ ఇస్ ఈక్వల్ టు, ఫస్ట్ మీరు హిందూయిజం అని తీసుకున్నారు అనుకోండి. ఓకే. అక్కడికి మీరు ఇక్కడ కర్లీ బ్రేస్ అనేది క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ రిలీజియన్స్ డాట్ అప్డేట్. ఇక్కడ మీరు నెక్స్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఒక రౌండ్ బ్రాకెట్స్ తీసుకుని రౌండ్ బ్రాకెట్స్ లోపల ఒక లిస్ట్ తీసుకోవాలి. లిస్ట్ లోపల మిగతావన్నీ ఇవ్వాలన్నమాట. ఇక్కడ క్రిస్టియానిటీ, జుడైజం,
ఇస్లాం, సిక్కిజం, బుద్ధిజం, జైనిజం. సో అన్నీ కూడా మీరు అప్డేట్ చేశారు. ఏదైతే అక్కడ రిలీజియన్స్ అన్నటువంటి ఒక సెట్ ఉందో, సెట్ లో ఎట్ ప్రెసెంట్ హిందూయిజం ఒకటే ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నటువంటి లిస్ట్ ఆఫ్ రిలీజియన్స్, సో నాట్ మల్టిపుల్ ఎలిమెంట్స్ అని తీసుకోకుండా కలెక్షన్ ఆఫ్ మల్టిపుల్ ఎలిమెంట్స్. సో ఇది ఒక లిస్ట్ ఇది. సో లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ని మీరు తీసుకుని వీటన్నిటిని ఏం చేస్తున్నారు, ఆ సెట్ కి మీరు అప్డేట్ చేస్తున్నారు. అప్డేట్ చేసిన తర్వాత దెన్ ప్రింట్ రిలీజియన్స్. సో చూడండి, అక్కడ మీకు ఇవన్నీ కూడా అప్డేట్ అయి వచ్చాయి. సో మీరు గమనిస్తే, మీరు ఒకసారి చూడండి, మనం ఫస్ట్ హిందూయిజం అనేది తీసుకున్నాం. బట్ ఇక్కడ ర్యాండమ్ గా ఫస్ట్ క్రిస్టియానిటీ వచ్చింది, తర్వాత బుద్ధిజం, హిందూయిజం, ఇస్లాం, జైనిజం, జుడైజం, సిక్కిజం వచ్చాయి. సో అవి ఏమవుతున్నాయి, ఆర్డర్ అన్నది చేంజ్ అయ్యి వచ్చాయి అనమాట. బికాస్ సెట్ ఈస్ అన్ఆర్డర్డ్. మీరు ఏదైతే ఆర్డర్ లో యాడ్ చేశారో అదే ఆర్డర్ లో ప్రింట్ అవ్వాలన్నటువంటి రూల్ అయితే ఏమీ లేదన్నమాట. సో నెక్స్ట్ మనం ఏం యూజ్ చేయాలంటే రిమూవ్. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది రిమూవ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3. మీరు డైరెక్ట్ గా వాల్యూ నేమ్ ని ఇచ్చి రిమూవ్ చేయాలి, ఇంకొక ఆప్షన్ ఏమి ఉండదు అనమాట. డైరెక్ట్ గా ఏం చేయాలంటే వాల్యూ నేమ్ అనేది ఇవ్వాలి. బికాస్ సెట్ లోపల ఇండెక్సింగ్ ఉండదు కాబట్టి. సో మీరు యాక్సెస్ చేస్తున్నప్పుడు ఒక సింగిల్ ఎలిమెంట్ ని కనుక రిమూవ్ చేయాలంటే డైరెక్ట్ వాల్యూ తీసుకుని దాన్ని రిమూవ్ చేయాలన్నమాట. సో చూడండి, ఇప్పుడు 1, 3 అనేది ప్రింట్ అయింది. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, ఎస్ డాట్ రిమూవ్ 2. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, ఎస్ డాట్ రిమూవ్ 2. సో 2 అనే ఎలిమెంట్ ని మనం ఏం చేయాలి, రిమూవ్ చేయాలి. సో అందుకని డైరెక్ట్ గా దాన్ని వాల్యూని అక్కడ తీసేసుకుంటాం. ఇండెక్స్ అది ఇది ఏమి ఉండదు, డైరెక్ట్ వాల్యూని తీసుకుంటాం. సో దట్ రిమూవ్ అయిపోయిన తర్వాత మిగతా ఎలిమెంట్స్ అన్ని ఆటోమేటిక్ గా ప్రింట్ అవుతాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ వాల్యూ లేదనుకోండి అందులో. ఫర్ ఎగ్జాంపుల్ అందులో 2 అన్నది మనకు ఉంది, 5 లేదు. ఏం లేదు, 5 లేదు. సో 5 ని రిమూవ్ చేద్దాం అనుకోండి. సో ఏమవుతుందంటే ఎర్రర్ వస్తుంది అనమాట. ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది, సో ఎస్ డాట్ రిమూవ్ 5 అని తీసుకున్న తర్వాత ఇక్కడ ఎక్కడ 5 లేదు కాబట్టి సో ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే ఎర్రర్ వస్తుంది. సో మరి ఎర్రర్ రాకుండా ఎలా డిక్లేర్ చేయాలి, మనం డిక్లేర్ చేస్తాం ఎస్ ఇస్ ఈక్వల్ టు 1, 2, 3. ఓకే, ఎస్ డాట్ రిమూవ్ 2 వర్క్ అవుతుంది, ఎస్ డాట్ రిమూవ్ 1 వర్క్ అవుతుంది, ఎస్ డాట్ రిమూవ్ 3 వర్క్ అవుతుంది, ఎస్ డాట్ రిమూవ్ 5 వర్క్ అవ్వదు. ఎస్ డాట్ రిమూవ్ 5 అనేది వర్క్ అవ్వదు బికాస్ దేర్ ఇస్ నో 5 ఇన్ ద కరెంట్ సెట్. ఈ సెట్ లో ఇప్పటిదాకా 5 అన్నది అసలు లేనే లేదు. సో లేనటువంటి ఒక ఎలిమెంట్ ని మనం ఎలా రిమూవ్ చేయాలి, సో వీ షుడ్ యూస్ డిస్కార్డ్. మనం ఏం యూజ్ చేయాలి, డిస్కార్డ్ అనేది యూజ్ చేయాలి. సో దట్ ఎర్రర్ రాదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఎర్రర్ రాదు, ఎర్రర్ రాకుండా మిగతావి ప్రింట్ అవుతాయి. ఒకవేళ నెంబర్ ఉందనుకోండి, ఆ నెంబర్ రిమూవ్ అవుతుంది. సో మిగతావి ప్రింట్ అవుతాయి. ఒకవేళ నెంబర్ లేదనుకోండి, ఆ వాల్యూ అనేది అసలు సెట్ లో లేదు. సో రిమూవ్ చేయడానికి ఏం లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా ప్రింట్ అవుతుంది అనమాట. సో దీన్ని డిస్కార్డ్ అంటాం. సో రిమూవ్ అన్నది చెయ్యాలి, అసలు ఎలిమెంట్ ఉందా లేదా మనకు తెలియాలి అనుకుంటే కనుక డైరెక్ట్ గా రిమూవ్ అన్నది యూజ్ చేస్తాం. లేదు, మనకి ఎర్రర్ రాకూడదు, సో ఉంటే రిమూవ్ అవ్వాలి లేకపోయినా పర్వాలేదు, ఎర్రర్ రాకూడదు అనుకున్నప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం అంటే డిస్కార్డ్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఏదైనా ఒక ఎలిమెంట్ ని ర్యాండమ్ గా పాప్ చేయాలనుకోండి. ఏదో ఒక ఎలిమెంట్ పర్టికులర్ గా మనకు వాల్యూ కాదు, ఏదైనా ఒక ఎలిమెంట్ ని ర్యాండమ్ గా రిమూవ్ చేయాలి, అప్పుడు ఏం చేస్తామంటే పాప్ అన్నది యూజ్ చేస్తామంట. సో చూడండి, ర్యాండమ్ గా రిమూవ్ చేసాం, ఏమైంది,
వన్ రిమూవ్ అయింది. సో ఇలాగా ఏదైనా ఒక ర్యాండమ్ ఎలిమెంట్ ని ఇది రిమూవ్ చేస్తూ వెళ్తుంది అనమాట. సో ఇక్కడ ఒకసారి నేను రన్ చేస్తున్నప్పుడు మీకు వన్ రిమూవ్ అయింది కదా, నేను మల్టిపుల్ టైమ్స్ రన్ చేసిన వన్నే రిమూవ్ అవడానికి రీజన్ ఏంటంటే, సో ఇక్కడ డిటర్మినిస్టిక్ గా అంటే ఇప్పుడు సిపియు లోపల బ్రాంచింగ్ ఉంటుంది అనమాట. బ్రాంచింగ్ ద్వారా ఏమవుతుందంటే ఆల్రెడీ క్యాచ్డ్ మెమరీలో వన్ రిమూవ్ అయిపోయి టూ అండ్ త్రీ ఉంటాయి. సో మళ్ళీ మళ్ళీ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయకుండా మెమరీ నుంచి తీసేసుకుంటుంది అనమాట. అందుకని చెప్పి సో టూ త్రీ అనేవి ప్రింట్ అవుతున్నాయి. వన్ అన్నది మళ్ళీ మళ్ళీ ప్రింట్, మళ్ళీ మళ్ళీ వన్ రిమూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. నేను ఫస్ట్ ఏం చేస్తాను, ఈ సెల్ ని డిలీట్ చేస్తాను. డిలీట్ చేసి నేను మళ్ళీ తీస్తాను. స్టిల్ చాలా డిటర్మినిస్టిక్ గానే వర్క్ అవుతుంది ఇది. సిపియుకి సంబంధించిన క్యాష్ మెమరీ యూస్ చేసుకుంటుంది. సో వాల్యూస్ చేంజ్ చేద్దాం అయితే. సో ఈ సిమ్యులేటర్ వచ్చేసి ర్యాండమ్ గా కాకుండా ఫస్ట్ ఎలిమెంట్ ని రిమూవ్ చేస్తుంది. సో బట్ పాప్ ఆపరేషన్ అన్నది ఇన్ జనరల్ పైథాన్ లో ఎలా జరుగుతుందంటే, సో ఏదన్నా ఒక ర్యాండమ్ ఎలిమెంట్ బికాజ్ ఇప్పుడు పర్టికులర్ గా ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ అన్నది పైథాన్ కి తెలిసే అవకాశం లేదు. పైథాన్ దగ్గర అన్ఆర్డర్డ్ కాబట్టి, సో ఇక్కడ ఆర్డరింగ్ లేదు కాబట్టి ఏదైనా ఒక ఎలిమెంట్ అనేది రిమూవ్ అవుతుంది. ఇక్కడ సిమ్యులేటర్ దగ్గర వచ్చేసి ఏమవుతుందంటే, సో ఈ పైథాన్ సిమ్యులేటర్ ఏదైనా పైథాన్ ఫిడెల్ డాట్ కామ్ అనేది డిటర్మినిస్టిక్ గా ఉండి పాప్ అన్నది ఉన్నప్పుడల్లా ఫస్ట్ ది రిమూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో అది డిఫరెన్స్. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే క్లియర్ అన్నది చూద్దాం. సో క్లియర్ అన్నది మొత్తం అన్ని ఎలిమెంట్స్ ని రిమూవ్ చేసేస్తుంది అనమాట. ఎస్ డాట్ క్లియర్ ప్రింట్ ఎస్. చూడండి ఇక్కడ ఎంటీ సెట్ అనేది ప్రింట్ అయింది. ఎస్ ఈజ్ ఈక్వల్ టు వన్ టూ త్రీ ఎస్ డాట్ క్లియర్ ప్రింట్ ఎస్. ఇప్పుడు ఏమైంది, ఒక ఎంటీ సెట్ అనేది ప్రింట్ అయింది అనమాట. సో ఇలా ఏదైనా స్ట్రింగ్ వాల్యూస్ కానీ ఆర్ఎల్స్ ఏదైనా న్యూమరిక్ వాల్యూస్ కానీ మీరు తీసుకొని ఇక్కడ డాట్ క్లియర్ అనేది యూస్ చేస్తే ఏమవుతుందంటే, సో ఆటోమేటిక్ గా అక్కడ ఉన్నటువంటి ఆల్ ఎలిమెంట్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. సో నెక్స్ట్ లెంత్ అన్నది చెక్ చేద్దాం. సో ఇందులో ఏం చేద్దాం అంటే లెంత్ అన్నది చెక్ చేద్దాం. లెంత్ ఆఫ్ ద సెట్ అని చెక్ చేద్దాం. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు వన్ టూ త్రీ ఉంది కదా, సో క్లియర్ కాకుండా లెంత్ చెకింగ్ చేద్దాం. సో ఎల్ఈఎన్ లెన్ తీసుకుని ఎస్ అని తీసుకుంటాం అన్నమాట. సో దట్ ఆ సెట్ లోపల సో లెంత్ వచ్చేసి త్రీ, సెట్ లోపల ఉన్న ఎలిమెంట్స్ వచ్చేసి వన్ టూ అండ్ త్రీ. సో ప్రింట్ లెన్ ఎస్ అని తీసుకున్నాం. సో దట్ ఆ లెంత్ అన్నది ప్రింట్ అయింది. ఇక్కడ లెన్ అన్న కీవర్డ్ యూజ్ చేస్తే లెంత్ అన్నది ప్రింట్ అయింది. సో ఆ టోటల్ లెంత్ ఎంత, టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని, ఫోర్. ఇప్పుడు సో ఫోర్ అని ప్రింట్ అయింది. వన్ టూ త్రీ అండ్ సో అలా ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా నేమ్స్ మనం తీసుకున్నాం అనుకోండి. నేమ్స్ ఈజ్ ఈక్వల్ టు పంకజ్, పల్లవి, ప్రద్యుమ్న,
కాష్. ఇలా మీరు కొన్ని నేమ్స్ తీసుకున్నారు. నేమ్స్ తీసుకున్న తర్వాత వీటికి కూడా టోటల్ ఎన్ని నేమ్స్ ఉన్నాయన్నది మీరు చూడాలనుకోండి. సో సెట్ లోపల, గివెన్ సెట్ లోపల టోటల్ ఎన్ని నేమ్స్ ఉన్నది చూడాలి. అప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే ప్రింట్ లెన్ నేమ్స్, ప్రింట్ లెన్ నేమ్స్ ఇలా తీసుకుంటారు. చూడండి టోటల్ నేమ్స్ ఎన్ని, 4 నేమ్స్ ఉన్నాయి లోపల. సో ఇప్పుడు వీటిని ప్రింట్ చేయాలంటే ఎలాగా? ఇప్పుడు వీటిని ప్రింట్ చేయాలి, ఆ నేమ్స్ అన్నిటిని ప్రింట్ చేయాలి. ఎలా ప్రింట్ చేస్తారు చెప్పండి? ఫర్ నేమ్ ఇన్ నేమ్స్. మీకు గుర్తుంటే కనుక ఫర్ లూప్ యూస్ చేస్తాం మనం. ఏం చేస్తాం? ఫర్ లూప్ అనేది యూస్ చేస్తాం. ఫర్ నేమ్ ఇన్ నేమ్స్ ప్రింట్ నేమ్. ఫర్ నేమ్ ఇన్ నేమ్స్ ప్రింట్ నేమ్. సేమ్ అయింది. ఆ 4 నేమ్స్ అన్నవి ఇక్కడ 1 బై 1 ఒక్కొక్క ఐటమ్ కింద ప్రింట్ అయ్యాయి. ఓకే. సో ఇందులో నుంచి ఇప్పుడు ఏదన్నా ఒకటి మనం అప్డేట్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ ఫస్ట్ తీసుకున్నాం కదా, లెంత్ తర్వాత మనం ఏదైనా ఒకటి యాడ్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్స్ డాట్ యాడ్, నేమ్స్ డాట్ యాడ్. సో ఒక సింగిల్ ఎలిమెంట్ ఏదో యాడ్ చేసాం అనుకుందాం. ప్రవీర్. సో ఇప్పుడు ఏమైంది? పైన మీకు లెంత్ 4 వచ్చింది, బికాస్ ఈ నేమ్ యాడ్ చేయక ముందు లెంత్ అది. బట్ ఆఫ్టర్ దట్ ఏమైందంటే ఈ నేమ్ యాడ్ అయింది. నేమ్ యాడ్ అయిన తర్వాత అవి ప్రింట్ చేసినప్పుడు టోటల్ 5 నేమ్స్ అనేవి ప్రింట్ అయ్యాను. సో ఒకవేళ మనం 2 or 3 నేమ్స్ ఎక్కువ యాడ్ చేయాలనుకోండి, నేమ్స్ నేమ్స్ డాట్ అప్డేట్. గుర్తుంది కదా? నేమ్స్ డాట్ అప్డేట్. సో ఇక్కడ ఏం చేయాలి? ఒక లిస్ట్ ఆఫ్ నేమ్స్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి మనం? లిస్ట్ ఆఫ్ నేమ్స్ అన్న తీసుకోవాలి. పీయూష్, పటేల్. సో 2 నేమ్స్ యాడ్ చేద్దాం. పీతో నాకు అదర్ నేమ్స్ ఏం తోచట్లేదు ప్రెసెంట్. ఇక్కడ ఏమైంది టోటల్? మనం నేమ్స్ డాట్ యాడ్ దగ్గర ఒక నేమ్ యాడ్ చేసాం, నేమ్స్ డాట్ అప్డేట్ దగ్గర ఇంకొక 2 నేమ్స్ యాడ్ చేసాం. సో టోటల్ ఇప్పుడు ఎన్ని అయ్యాయి? 7 అయ్యాయి. సో 7 నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి 1 బై 1 ఇక్కడ ప్రింట్ అయ్యాయి. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే మళ్ళీ లెంత్ అనేది తీసుకుందాం, సో దట్ మనకు ఒక ఐడియా వస్తుంది కదా. ప్రింట్ లెన్ నేమ్స్, ప్రింట్ లెన్ నేమ్స్. ఏమైంది? టోటల్ 7 అన్నది ఇక్కడ వచ్చింది అనమాట. సో ఇక్కడ అది రిమూవ్ చేసేద్దాం. అప్డేట్ కి యాడ్ కి ముందు అది రిమూవ్ చేద్దాం. ఓకే. సేమ్ ఏంది? 7 అనేది వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దామంటే ఆఫ్టర్ ద నేమ్స్ అప్డేట్ ఆర్ ఆఫ్టర్ ద లెంత్ మనం రిమూవ్ చేసేద్దాం. ఏమైనా ఎలిమెంట్స్ ఉంటే కనుక వాటిని రిమూవ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్స్ డాట్
రిమూవ్. నేమ్స్ డాట్ రిమూవ్. ఎవరిని రిమూవ్ చేద్దాం? పటేల్ రిమూవ్ చేద్దాం. సో ఏమైంది? పటేల్ రిమూవ్ అయిపోయింది. ఓకే. సో అలా ఒకవేళ ఇంకో నేమ్ ఏదైనా రిమూవ్ చేద్దాం. నేమ్స్ డాట్ డిస్కార్డ్. చూడండి, నేమ్స్ డాట్ డిస్కార్డ్. ఇక్కడ ప్రవీణ్ ని డిస్కార్డ్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు ఏమైంది? టోటల్ 5 నేమ్స్ ఉన్నాయి. బట్ అక్కడ లెంత్ స్టిల్ ఏం చూపిస్తుంది? 7 చూపిస్తుంది. బికాస్ మనం రిమూవ్ చేయక ముందు ఉన్నటువంటివి ఆఫ్టర్ రిమూవింగ్ వీ డి నాట్ అప్డేట్. సో మరి ఎలాగా? ఎప్పటికప్పుడు మనం లైన్స్ మారుస్తూ ఉండలేం కదా. సో ఇప్పుడు ఒక నేమ్స్ అన్నటువంటి ఒక సెట్ ఉంది. ఆ సెట్ లో కొత్తగా నేమ్స్ వచ్చి యాడ్ అవ్వచ్చు, మళ్ళీ రిమూవ్ అవ్వచ్చు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రతిసారి కూడా నేమ్స్ డాట్ యాడ్ తర్వాత ఒక ప్రింట్, నేమ్స్ డాట్ రిమూవ్ బిఫోర్ ఒక ప్రింట్, ఇలాగా కాసేపటికి ప్రింట్ స్టేట్మెంట్స్ ఇవ్వలేం కదా. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే సింపుల్ గా, ఎక్కడైతే మీరు మెథడ్ తీసుకుంటున్నారో మెథడ్ దగ్గర ఫస్ట్ ఏంటంటే ప్రింట్ అని తీసుకుని మీరు ఇక్కడ తీసుకోవచ్చు. మీరు ఇక్కడ దాని లెంత్ అన్నది మీరు ప్రింట్ చేయొచ్చు అనమాట. ఓకేనమ్మా. ఇక్కడ ఏదైతే మీరు మెథడ్ తీసుకుంటున్నారు ఫర్ నేమ్ ఇన్ నేమ్స్, మీరు ఏం చేస్తున్నారు? ఫర్ లూప్ తీసుకుని అన్ని నేమ్స్ కూడా 1 బై 1 ప్రింట్ చేస్తున్నారు కదా. సో ఇక్కడే డైరెక్ట్ ఏం చేయొచ్చు అంటే ప్రింట్ అని తీసుకుని లెన్ అని తీసుకుని నేమ్స్ అనేది ఇక్కడ ప్రింట్ చేయొచ్చు. సో అది ఏమవుతుందంటే కరెక్ట్ గా ఆ నేమ్స్ అన్నిటిని ప్రింట్ చేసే ముందుగా ఇక ఇది ఇస్తుంది అనమాట. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందో చూడండి. సో 5 5 5 5 5. ఓకేనా. ఇంకేమవుతుంది? ఇక్కడ ప్రతిసారి ఫర్ లూప్ వెళ్తున్న ప్రతిసారి కూడా ఏమవుతుంది? ఆటోమేటిక్ గా ఆ లెంత్ అన్నది అక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. ఇలా కూడా కాదు. అప్పుడు ఏం చేయాలి? ఇమీడియట్లీ ఆఫ్టర్ ద ఫర్ లూప్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మీరు ఇది ప్రింట్ చేసుకోవాలన్నమాట. ప్రింట్ లెన్ నేమ్స్. సో అప్పుడు మీకు ఆ లూప్ లో ఉన్నటువంటివన్నీ ప్రింట్ అవుతాయి. ప్రింట్ అయిన వెంటనే సో లెంత్ అన్నది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే. సో నెక్స్ట్ మెంబర్షిప్ ఆపరేటర్స్ చూద్దాం. నెక్స్ట్ మనం మెంబర్షిప్ ఆపరేటర్స్ అన్నది చూద్దాం. సో మెంబర్షిప్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి? ఇన్ అండ్ నాట్ ఇన్. మెంబర్షిప్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి? ఇన్ అండ్ నాట్ ఇన్. మీకు గుర్తుంది కదా. సో అవి మనం ఫస్ట్ చెక్ చేద్దాం. ఓకే. సో ఏ నేమ్స్ ఇందులో ఉన్నాయి, ఏమేమి నేమ్స్ ఇందులో లేవు అన్నది మనం చెక్ చేద్దాం. PRINT ప్రింట్ పంకజ్ ఇన్ నేమ్స్. ట్రూ. పంకజ్ అనే పర్సన్ నేమ్స్ అనే దాంట్లో ఉన్నారు. ట్రూ. పల్లవి. పల్లవి నేమ్స్. ఎస్. ట్రూ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రమోద్ ఇన్ నేమ్స్. ఫాల్స్. సో లేరు. ఫాల్స్. ఓకే. ఒకవేళ వాళ్ళు లేరు కదా, లేరు అన్నది చెక్ చేసుకోవాలంటే నాట్ ఇన్ అన్నది యూజ్ చేస్తాం. లేరు అన్నది చెక్ చేయాలంటే ఏం చేస్తాం మనం? నాట్ ఇన్ అన్నది యూజ్ చేస్తాం. సో నాట్ ఇన్ అన్నది ట్రూ వచ్చిందంటే వాళ్ళు లేరండి. ఓకేమ్మా. సో ఇలా మనం రాస్తాం అనమాట ప్రోగ్రామ్ అనేది.
సో ఒక సెట్ ని మనం క్రియేట్ చేస్తాం. సో డాట్ యాడ్, అప్డేట్, రిమూవ్, డిస్కార్డ్ అండ్ ప్రింటింగ్, లెంత్ ఇవన్నీ చెక్ చేసుకుంటాం. ఇన్ అండ్ నాట్ ఇన్ అనేది చెక్ చేస్తాం. సో ఇవన్నీ కూడా సెట్ ఆపరేషన్స్ అన్నమాట. సో దీంతో పాటు అడిషనల్ గా ఏంటంటే సెట్ లోపల మీరు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయొచ్చు. మ్యాథమెటికల్ సెట్ ఆపరేషన్స్ అన్నది మీరు చేయొచ్చు. సో ఏముంటాయి? యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్, సిమెట్రిక్ డిఫరెన్స్, సో ఇలా ఉంటాయి కదా. వన్ బై వన్ చెక్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, ఫస్ట్ యూనియన్ ఆఫ్ సెట్స్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2 అనుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 3, 4. బి ఈజ్ ఈక్వల్ టు 3, 4. సో ఎవరైతే ఆర్ట్స్ వాళ్ళు ఉన్నారో ఆర్ట్స్ వాళ్ళకి సెట్ ఆపరేషన్స్ గురించి తెలియదు కాబట్టి ఇమేజెస్ చూపిస్తున్నాను చూడండి. సో మేబీ 10th అండ్ బిఫోర్ 10th దగ్గర మీరు అది నేర్చుకుని ఉండొచ్చు. సో ప్రెసెంట్ మర్చిపోయి ఉండొచ్చు. వన్స్ నేను మీకు ఇది చూపిస్తే ఆటోమేటిక్గా మీకు ఐడియా వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇది యూనియన్ ఆఫ్ సెట్స్ అన్నమాట. సో యూనియన్ ఆఫ్ సెట్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఏ అనే దాంట్లో ఏబిసిడిఈ ఉన్నాయి, బి అనే దాంట్లో డిఈఎఫ్జి ఉన్నాయి. టూ సెట్స్ ఉన్నాయి అనుకోండి. ఈ టూ సెట్స్ లో కూడా ఏలో ఏముంది? ఏబిసిడిఈ ఉన్నాయి. ఏబిసిడిఈ టూ ఉన్నాయి. బిలో ఏమున్నాయి? డిఈఎఫ్జి ఉన్నాయి. సో ఇప్పుడు ఏ యూనియన్ బి అని తీసుకుంటున్నాం. ఏం తీసుకుంటున్నాం? ఏ యూనియన్ బి. సో ఏ యూనియన్ బిలో ఏవైతే కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిని అలాగే ఉంచి రిపీట్ చేయకుండా, సో ఇటుపక్క ఉన్న యునిక్ ఎలిమెంట్స్ ఇటుపక్క ఉన్న యునిక్ ఎలిమెంట్స్ ని కలిపేస్తాం అనమాట. దీన్ని ఏ యూనియన్ బి అంటాం. ఓకేనా? సో ముందు అసలు కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేవు అనుకోండి. అసలు కామన్ ఎలిమెంట్స్ ఏం లేవు. సో ఏం చేయొచ్చు? ప్రింట్ ఏ డాట్ యూనియన్ బి. చూడండి, 1, 2, 3, 4 ప్రింట్ అయ్యాయి. ఏం ప్రింట్ అయ్యాయి? 1, 2, 3, 4 అనేది ప్రింట్ అయ్యాయి. సో ఇక్కడ ఏ డాట్ యూనియన్ బి అని తీసుకోవచ్చు, ఆర్ ఒక వర్టికల్ లైన్ తీసుకుని ఏ యూనియన్ బి అనేది కూడా మీరు తీసుకోవచ్చు. సో ల్యాప్టాప్ లో మీకు ఏంటంటే మీకు బ్యాక్వర్డ్ స్లాష్ ఏదైతే ఉందో ఆ బ్యాక్వర్డ్ స్లాష్ కి షిఫ్ట్ పట్టుకుని మీరు ప్రెస్ చేస్తే కనుక ఈ సింబల్ వస్తుంది అనమాట. దీన్ని కూడా మనం ఏ యూనియన్ బి సింబల్ కింద తీసుకోవచ్చు. ఓకే, సో ఎవరికైతే ల్యాప్టాప్ అవైలబిలిటీ ఉండదో వాళ్ళు మీరు ఏం చేస్తారంటే ఏ డాట్ యూనియన్ బి అని తీసుకోండి. ఏ డాట్ యూనియన్ బి. సేమ్ ఏంది ఇక్కడ 1, 2, 3, 4 వచ్చాయి. సో నేనేం చేస్తాను అంటే ఇక్కడ 1, 2, 3 ఉన్నాయి, ఇక్కడ 3, 4, 5 ఉన్నాయి అనుకోండి. 1, 2, 3, 3, 4, 5 ఏమైంది? 1, 2, 3, 4, 5 ఇవి మాత్రమే ప్రింట్ అయ్యాయి. మిగతావి ఏమి మనకి ప్రింట్ అవ్వలేదు. ఇది ఏ యూనియన్ బి అన్నమాట. ఏ యూనియన్ బిలో సో రెండు డిఫరెంట్ సెట్స్ ఉన్నాయి. ఇందులో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇందులో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. అందులో ఓవర్ ల్యాపింగ్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే వాటిని ఒకసారి మాత్రమే తీసుకుని మిగతా వాటన్నిటిని కలిపి ఒక సెట్ తీసుకుంటాం అనమాట. దీన్ని ఏమంటాం అంటే ఏ యూనియన్ బి అంటాం. ఓకేనా? దిస్ ఈజ్ ఏ యూనియన్ బి. సో నెక్స్ట్ ఇంటర్సెక్షన్. సో ఇది మీకు ఇంటర్సెక్షన్ అన్నమాట. సో ఎక్కడ ఏ రెండు ఎలిమెంట్స్ అయితే కలుస్తున్నాయో ఆ కలుస్తున్నటువంటి వాటిని మనం ప్రింట్ చేస్తాం అన్నమాట. చూడండి, ఇక్కడ ఏ యూనియన్ బి ఉంది కదా. ఇప్పుడు అలా కాకుండా ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఇప్పుడు ఏమైంది? 3 ఒక్కటే ప్రింట్ అయింది. ఎందుకు? 3 మాత్రమే కామన్ కాబట్టి. ఇక్కడ చూసారా, ఏవైతే కామన్ ఉన్నాయో ఈ కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ ని మాత్రమే ప్రింట్ చేసి మిగతావన్నీ కూడా స్కిప్ చేసేస్తాం. సో ఇక్కడ చూడండి, 1, 2, 3, 4 అన్నవి ఇందులో కామన్ గా ఉన్నాయి ఏలో. సో బి దగ్గరికి వచ్చేసరికి ఏమైంది? 3, 4, 5, 6 అని ఉన్నాయి. ఇప్పుడు కామన్ ఏంటి? ఇంటర్సెక్షన్ ఏంటి? 3 అండ్ 4 కదా. అవి మాత్రమే మనకి ఇక్కడ ప్రింట్ అవుతాయి అన్నమాట.
సో ఫర్ ఎగ్జాంపుల్ అసలు కామనే లేదనుకోండి, నథింగ్, ఎంటీ. సెట్ అన్నది ఎంటీ. సో అర్థమైందా? మీకు కామన్ ఏది లేదంటే వాల్యూస్ ఏం లేనట్టే, ఎంటీ సెట్ అది. సో కామన్ ఉంటే గనక ఆ కామన్ గా ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మీకు అక్కడ ప్రింట్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 2 3 ఉంది. సో ఇక్కడ నేను 2 3 4 ఇచ్చాను అనుకోండి. 1 2 3 ఉంది. సో 2 3 4 కానీ 2 3 4 5 కానీ ఇచ్చాను ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏమవుతుంది, 2 3 కామన్. రెండిట్లో ఏది కామన్? 2 అండ్ 3 కామన్. సో ఇది కంటిన్యూస్ గా ఉండాల్సిన పని కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 15 అవ్వచ్చు. ఓకే. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 10 ఉన్నాయి అనుకోండి, ఆర్ఎల్స్ 5 15 ఉన్నాయి అనుకోండి, కంటిన్యూస్ ఎలిమెంట్స్ ఏం లేవు అనుకోండి. 5 15. సో ఇక్కడ 1 2 3 ఉంది కదా, ఇక్కడ అసలు త్రీయే లేదనుకోండి కాసేపు. ఓకే. స్టిల్ ఏమవుతుంది మీకు 2 5 15. ఓకేనా? ఏదో కంటిన్యూస్ గానే ఉండాలేమో ఎలిమెంట్స్, సో జాయింట్ లా ఉండాలేమో అన్నటువంటి అసలు అవకాశం లేదు. మీరు ఇక్కడ ర్యాండమ్ ఎలిమెంట్స్ అవన్నీ కూడా. సో అన్ఆర్డర్డ్ కాబట్టి ఇది ఫస్ట్ ఎలిమెంట్, ఇది సెకండ్ ఎలిమెంట్ అన్నది కూడా ఉండదు అనమాట. సో ఏంటంటే రెండు సెట్స్ ఎక్కడైతే ఓవర్లాప్ అవుతున్నాయో, ఏవైతే కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ కామన్ ఎలిమెంట్స్ ని ప్రింట్ చేసి మిగతా ఎలిమెంట్స్ ని స్కిప్ చేసే ప్రాసెస్ ని ఏ ఇంటర్సెక్షన్ బి అని చెప్పి అంటాం అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటంటే ఏ డిఫరెన్స్ బి. ఏ డిఫరెన్స్ బి. సో చూడండి, వీటిని డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అండి. ఒకవేళ ఏ మైనస్ బి చేయాలనుకోండి, ఏ మైనస్ బి మీరు చేస్తే కనుక ఏమవుతుందంటే, ఇక్కడ ఏలో 1 2 3 4 ఉన్నాయి, బిలో 3 4 5 6 ఉన్నాయి. ఏలో ఏమో 1 2 3 4 ఉన్నాయి, బిలో 3 4 5 6 ఉన్నాయి. ఒకవేళ మీరు ఏ నుంచి బిని తీస్తారనుకోండి, ఏమవుతుంది, బిలో ఏమైతే ఎలిమెంట్స్ ఉన్నాయో 4 3 అవి రిమూవ్ అవుతాయి. 1 2 మాత్రమే ప్రింట్ అవుతాయి. ఏ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే ప్రింట్ అవుతాయి. ఓకేనా? సో దీన్ని ఏమంటాం అంటే మనం ఏ మైనస్ బి అంటాం. దీన్ని ఏమంటాం మనం? ఏ మైనస్ బి అంటాం. ఒకవేళ బి మైనస్ ఏ మీరు చేయాలనుకోండి, సో ఏ సైడ్ ఏవైతే కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయో అవి రిమూవ్ అయిపోయి మిగతా బి అంతా ప్రింట్ అవుతుంది. దాన్ని బి మైనస్ ఏ అని చెప్పి అంటాం అన్నమాట. ఓకే. సో దీన్ని మీరు ఎలా తీసుకోవచ్చు ఇందులో? ఏ డాట్ డిఫరెన్స్ బి. ఏ డాట్ డిఫరెన్స్ బి. సో చూడండి, సో ఏలో బిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో 2 5 15 అది తీసేసి మిగిలిపోయిన ఏ ఎలిమెంట్స్ ని ఇచ్చింది అనమాట. అండ్ ఇక్కడ మీరు ఒకవేళ బి మైనస్ ఏ చేయాలనుకోండి, ఇలా తీసేసుకోవచ్చు. ఏ డిఫరెన్స్ బి ఏదైతే ఉందో ఏ మైనస్ బి అని తీసుకోవచ్చు, బి డిఫరెన్స్ ఏదైతే ఉందో బి మైనస్ అని తీసుకోవచ్చు. సో చూడండి, 3 4 అన్నవి ఓన్లీ బిలో ఉన్న ఎలిమెంట్స్, 1 10 అన్నది ఓన్లీ ఏలో ఉన్న ఎలిమెంట్స్. అండ్ రెండిట్లోనూ కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ మీరు ప్రింట్ చేయాలంటే ఏం చేయొచ్చు? ప్రింట్ ఏ అండ్ బి. ఏ అండ్ బి. సో 2 5 15 అన్నవి కామన్ ఎలిమెంట్స్. 2 5 15 అనేది కామన్ ఎలిమెంట్స్. సో మొత్తం అంతా ఏ యూనియన్ బి అన్నిటిని కలిపేయాలనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు? ప్రింట్ ఏ యూనియన్ బి. సో టోటల్ అన్నిటిని మీరు ఇక్కడ కలిపేశారు. 1 2 3 4 5 10 ఏదైతే ఉందో అలా మీరు కలిపేశారు అనమాట. ఓకే. సో ఇవి సెట్ కి సంబంధించినటువంటి ఆపరేషన్స్ అన్నమాట. సో ఇక్కడ యూనియన్, ఇంటర్సెక్షన్, సో డిఫరెన్స్, ఇవన్నీ కూడా సెట్ కి సంబంధించినటువంటి ఆపరేషన్స్. సో ఇంకా ఉంటాయి, సిమెట్రిక్ డిఫరెన్స్ అని, ఈ సబ్సెట్, ఈ సూపర్ సెట్, డిస్జాయింట్ సెట్స్, ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్ ఆపరేషన్స్ అన్ని కూడా ఉంటాయి అన్నమాట. సెట్ కి సంబంధించి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ అన్కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, ఈ రెండాటిలోనూ కూడా అన్కామన్ ఎలిమెంట్స్ ఏంటి అని ఒకవేళ మనం ప్రింట్ చేయాలనుకోండి, ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రింట్. ఇప్పుడు ఏమైంది, 1 3 4 10 అని ప్రింట్ అయ్యాయి. ఏం ప్రింట్ అయ్యాయి? 1 3 4 10. ఇవి అన్కామన్ ఎలిమెంట్స్, మిగతావన్నీ కామన్. ఇప్పుడు 2 5 15 అన్నవి ఏంటి? కామన్ ఎలిమెంట్స్. ఇక్కడ ప్రింట్ అయ్యే చూడండి, 2 5 15 ఇవి కామన్ ఎలిమెంట్స్. ఇక్కడ అన్కామన్ ఎలిమెంట్స్ ఏంటి? 1 3 4 10 అని అన్కామన్.
దీన్ని సిమ్మెట్రిక్ డిఫరెన్స్ అంటాం. దీన్ని ఏమంటాం అంటే సిమ్మెట్రిక్ డిఫరెన్స్ అని చెప్పి అంటాం అనమాట. సో నెక్స్ట్, సో ఈ సబ్సెట్ ఈ సూపర్ సెట్ చెక్ చేయాలి. ఈ సబ్సెట్ ఈ సూపర్ సెట్. సో సబ్సెట్ సూపర్ సెట్ అంటే ఏంటంటే, ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఒక సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంది. దాని లోపల ఏదైనా ఒక ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఒకవేళ, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అందులో కొన్ని ఎలిమెంట్స్ అన్ని కలిపి విడిగా ఇంకొక సెట్ లో ఉంటే దీన్ని ఏమంటాం అంటే సబ్సెట్ అండి. సో ఇదేమంటాం అంటే సూపర్ సెట్ అండి. సూపర్ సెట్ అంటే దీనికన్నా ఎక్కువ ఎలిమెంట్స్ ఉండాలి, వీటిలో ఇదొక పార్ట్ అయి ఉండాలి. సో అప్పుడు ఇది సూపర్ సెట్ అవుతుంది, ఇది ఏమవుతుందంటే సబ్సెట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఇంకా బెటర్ గా ఉంది చూడండి, ఇక్కడ ఏ అండ్ బి రెండు ఉన్నాయి. బిలో 10, 30, 60 ఉన్నాయి. ఏలో ఏమున్నాయి 20, 40, 50తో పాటుగా 10, 30, 60 కూడా ఉన్నాయి. అంటే 10, 20, 30, 40, 50, 60 ఏమో ఏలో ఉన్నాయి. బిలో ఏమున్నాయి ఓన్లీ 10, 30, 60 ఉన్నాయి. ఇప్పుడు బి ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ సెట్ ఏ. బి ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ సెట్ ఏ అండ్ ఏ ఈజ్ ఏ సూపర్ సెట్ ఆఫ్ సెట్ బి. ఏ ఈజ్ ఏ సూపర్ సెట్ ఆఫ్ సెట్ బి. ఓకే, సో అలా కూడా చూడొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దాం అంటే ప్రింట్ ఏ డాట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. ప్రింట్ చేయండి, ఫాల్స్ వచ్చింది. ఎందుకు ఫాల్స్ వచ్చింది? ఏ అన్నది బికి సబ్సెట్ కాదు. ఎందుకు కాదు? బిలో ఎక్కువ ఎలిమెంట్స్ ఉండి ఏలో తక్కువ ఉండి ఏ అన్నది మనకి మొత్తం అన్ని ఎలిమెంట్స్ బిలో ఉంటేనే అవుతుంది. సో అందుకని మొత్తం అన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాం చూడండి, 1, 2, 5, 10 అండ్ 15 కూడా తీసుకున్నాం. 15 అండ్ ఈవెన్ 20 కూడా తీసుకున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది? ట్రూ అని ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఇందాక ప్రింట్ అవ్వాలి ట్రూ అని, ఇప్పుడు ప్రింట్ అయింది. రీజన్ ఏంటి? మనం ఇంకా తీసుకున్నాం కాబట్టి. అండ్ దీంతో పాటు ఇక్కడ ఉన్న వాల్యూస్ కూడా మారిపోయి చూడండి. సో 3, 4, 20, 1, 2, 5, 10, 15 ఇవన్నీ కూడా చేంజ్ అయ్యాయి. ఓకేనా? సో నెక్స్ట్ ఈ సూపర్ సెట్ అన్న చెక్ చేద్దాం. ప్రింట్ బి డాట్ ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ ఏ. సో బి అన్నది ఏకి సూపర్ సెట్టా కాదా అన్నది చెక్ చేస్తున్నాం మనం. సో దానికి ట్రూ వచ్చింది. సో దీన్ని సింబాలిక్ గా ఎలా చెక్ చేయొచ్చు? సింబల్ వైజ్ ఒకవేళ ఎలా చెక్ చేయొచ్చు అంటే, సో సబ్సెట్ ఒకవేళ మీరు చెక్ చేయాలనుకోండి, ఏ ఈజ్ లెస్ దాన్ ఈజ్ ఈక్వల్ టు బి. ఏ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు బి అంటే అది సబ్సెట్ చెకింగ్. అండ్ ఒకవేళ సూపర్ సెట్ మీరు చెక్ చేయాలనుకుంటే కనుక బి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ. బి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ. ఓకే, సో ఇది వచ్చేసి సబ్సెట్ కి, ఇది వచ్చేసి సూపర్ సెట్. అండ్ దెన్ డిస్జాయింట్ సెట్స్ అని ఉంటాయి. సో డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటి? మీకు ఒకవేళ ఆ సెట్ లో కామన్ ఎలిమెంట్స్ ఏం ఒకవేళ లేవనుకోండి, వాటిని ఏమంటాం? డిస్జాయింట్ సెట్స్ అండి. సో ఇక్కడ చూడండి, ఏలో వచ్చేసి 2, 4, 6, 8 ఉన్నాయి. బిలో వచ్చేసి 3, 9, 10, 12 ఉన్నాయి. సో వీటిని ఏమంటాం అంటే డిస్జాయింట్ సెట్స్ అండి. ఎందుకంటే ఏలోను బిలోను కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేవు కాబట్టి వీటిని ఏమంటాం అంటే డిస్జాయింట్ సెట్స్ అని చెప్పి అంటాం అనమాట. ఓకే, సో అది ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్
ప్రింట్ ఏ డాట్ ఈజ్ డిస్జాయింట్ బి. ఏ డాట్ ఈజ్ డిస్జాయింట్ బి. ఏమని వచ్చింది? ఫాల్స్ అని వచ్చింది. అవి రెండు జాయింట్ సెట్స్, ఎందుకంటే ఆ రెండిట్లోనూ కామన్ ఎలిమెంట్స్ అని ఉన్నాయి. నేను ఇప్పుడు సి అనేది ఒకటి తీసుకుంటున్నాను. సి అని ఒకటి తీసుకుని ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25, 30 ఇవి ఇందులో తీసుకున్నాను నేను. ఇప్పుడు మీకు సేమ్ ఇలాగే ప్రింట్ ఏ డాట్ ఈజ్ డిస్జాయింట్ సి తీసుకుంటున్నాను. ఏ డాట్ ఈజ్ డిస్జాయింట్ సి. ఇప్పుడు ఏమైనా ప్రింట్ అయింది? ట్రూ అని ప్రింట్ అయింది. ఎందుకు ప్రింట్ అయింది? సో ఏలోను సిలోను కామన్ ఎలిమెంట్స్ ఏం లేవు కాబట్టి అలా మీకు ప్రింట్ అయింది అనమాట. ఓకే అమ్మ. సో ఇది మనకి సెట్ కి సంబంధించినటువంటి ఆపరేషన్స్ అన్నమాట. సో ఒకవేళ మీరు కనుక ఏదైనా ఒక లిస్ట్ ని సెట్ కి చేంజ్ చేయాలనుకోండి, మీరు ఏదైనా ఒక లిస్ట్ ని సెట్ కి చేంజ్ చేయాలనుకోండి, అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐఎస్టి లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఎక్స్ అనే ఒక లిస్ట్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 9, 8, 7, 6 ఇలా ఒక లిస్ట్ ఉంది. అలాగే ఇందులో మళ్ళీ 6, 7, 1, 2 ఇలా ఉన్నాయి సంథింగ్. అంటే కొన్ని రిపీటెడ్ ఎలిమెంట్స్ ఉన్నాయి లిస్ట్ లో. ఇది యాక్సెప్టబుల్. లిస్ట్ లో ఏంటి? రిపీటెడ్ ఎలిమెంట్స్ యాక్సెప్టబుల్. సో దీన్ని ఇప్పుడు వై అనేటటువంటి ఒక సెట్ కి నేను చేంజ్ చేస్తున్నాను అనుకోండి. ఏం చేస్తాను అంటే ఎస్సిటి సెట్ అని తీసుకుని, సో ఇక్కడ ఎక్స్ అని తీసుకుంటాను. సో నెక్స్ట్ ప్రింట్ వై. సో ఎక్స్ ని ప్రింట్ చేద్దాం, వై ని ప్రింట్ చేద్దాం, సో దట్ ఆ లిస్ట్ కి సెట్ కి మీకు డిఫరెన్స్ అర్థమైపోద్ది. సో చూడండి ఇక్కడ 987667112 ఇదేంటి? లిస్ట్ ఇది. 987667112 లిస్ట్ ఇది. సో ఇక్కడ ఏంటి? 126789 ఇది వచ్చేసి సెట్. ఇది ఇది లిస్ట్, ఇది సెట్. ఏమైంది? మనం ఇచ్చినటువంటి లిస్ట్ సెట్ కి చేంజ్ అయింది అనమాట. ఓకేనా? సో ఇదన్నమాట. సో సెట్ కి, లిస్ట్ కి, ట్యూపుల్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఫస్ట్ లిస్ట్ లో ఆర్డరింగ్ ఉంటది, అంటే ఇండెక్సింగ్ పాసిబుల్ ఉంటది. ట్యూపుల్ లో కూడా ఉంటది, సెట్ లో ఉండదు. డూప్లికేట్స్, లిస్ట్ లో డూప్లికేట్స్ అలౌడ్, ట్యూపుల్ లో కూడా డూప్లికేట్స్ అలౌడ్, సెట్ లో కుదరదు. మ్యూటబుల్, లిస్ట్ లో ఎలిమెంట్స్ చేంజ్ చేయొచ్చు, ట్యూపుల్ లో చేంజ్ చేయలేము, సెట్ లో మనం మార్చొచ్చు. ఇండెక్సింగ్, లిస్ట్ లో అవుతుంది, ట్యూపుల్ లో అవుతుంది, సెట్ లో అవ్వదు. స్పీడ్, లిస్ట్ అనేది మీడియం గా ఉంటుంది, ట్యూపుల్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది, సెట్ అనేది వెరీ ఫాస్ట్ గా ఉంటుంది అనమాట. చాలా చాలా ఫాస్ట్ గా ఉంటుంది సెట్ స్పీడ్ వైజ్ గా. సో మనం సెట్స్ ని ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి? ఓన్లీ యునిక్ వాల్యూస్ మాత్రమే ఉండాలన్నప్పుడు కానీ, ఏదైనా ఒక లిస్ట్ లో ఉన్న డూప్లికేట్స్ మనం రిమూవ్ చేయాలన్నప్పుడు కానీ, సో మెంబర్షిప్ ని చెక్ చేయాలంటే మెంబర్షిప్ చెకింగ్ కి సెట్ ఈస్ ద ఫాస్టెస్ట్ అనమాట. సో మ్యాథమెటికల్ సెట్ ఆపరేషన్స్ చేయడానికి కానీ, ఏదైనా టూ కలెక్షన్స్ ని మనం కంపేర్ చేసుకోవడానికి కానీ మనం సెట్ ని మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే. సో ఇదన్నమాట. సెట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ యునిక్ ఎలిమెంట్స్ ఇన్ అన్ అన్ఆర్డర్డ్ వే. అన్ఆర్డర్డ్ అనమాట, ఆర్డర్డ్ కాదు, అన్ఆర్డర్డ్. ఇవి ఆ సెట్ కి సంబంధించినటువంటి ఆపరేషన్స్ అన్నమాట. సో నేను ఇవాళ కూడా మీకు ప్రాక్టీస్ వర్క్ అనేది అసైన్ చేస్తాను డైలీ లాగే. సో మీరు ఆ ప్రాక్టీస్ అనేది చేయండి. ఓకే. థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ క్లాస్ లో మీట్ అవుదాం.